ఇవాళ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేస్తున్న సేవలను గుర్తు చేశారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ, లక్ష్మీ పార్వతి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కొంచెం మెల్లగా పోయా అంటే ఇక్కడే కదా మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నటనీయుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలో ప్రకాయ ప్రవేశం చేసి ఆయన అణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నట ధీరుడు నందమూరి తారక రామారావు గారు. 1100 మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీ స్థాపించడం అయితేనేమి, లేకపోతే తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం అయితేనేమి, ₹2 కిలో బియ్యం ఇవ్వడం, అలాగే చేనేత కార్మికులకి వాళ్ళు కూడా ఒక చేయూతనివ్వడం, ఆనాడు చేనేత, అలాగే తెలుగు గంగ అయితేనేమి, హంద్రి నివాస్ ఉజ్జల స్రవంతి అయితేనేమి, గాలిరు నగరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన ఆనాడు కళలు కన్నవి. ఆయన ఎక్కడికి పోలేదు. ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుని చిరస్మరణీయుడిగా ఉన్నాడు ఆయన.